యూ అండి. నేను ముందుగా చెప్పదలుచుకుంది, ఇన్నేళ్ల తర్వాత అంటే దేశంలో మండల్ కమిషన్ చూసాం. మండల్ కమిషన్ చుట్టూ ఉన్న ఆధిపత్య కుల వర్గ రాజకీయాలను చూసాం. ఒక దేశ ప్రధానిని మండల్ కమిషన్ ముందుకు తెచ్చినందుకు పడగొట్టిన దుర్మార్గపు కుల వ్యవస్థ ఈ దేశంలో ఉంది అని మనం మర్చిపోవద్దు. ఈ సందర్భంగా ఇన్నేళ్ల ఈ దేశంలో మహిళలకి బీసీలకి జరిగినంత అన్యాయం ఇంకెవరికి జరగలేదు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణచివేతకు గురవుతున్న వర్గాలు తమ వాటా కోసం చేస్తున్న పోరాటంలో అంటే నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం, అది బీసీలదా, ఓబీసీలదా, అట్లాగే కోటాలో సబ్ కోటా మహిళలదా, మొత్తం కూడా నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం అనే నినాదం ఈ దేశంలో ఇప్పటికీ అమలులోకి రాలేదు, అణిచివేయబడింది, తొక్కివేశారు ఈ నినాదాన్ని. ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, నాకు బాధగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం జరిగిన చర్చలో 96లో మూడో వంతు మహిళా రిజర్వేషన్ 33.3 మూడో వంతు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు పట్టుకుని చించి ముక్కలు చేసి ఒక చర్చని లేవనెత్తారు ఈ దేశంలో ఓబీసీలు. శరద్ యాదవ్, లాలూ ప్రసాద్, ములాయం సింగ్ తదితరులు ఓబీసీ మైనారిటీ సవరణ లేకుండా మహిళా బిల్లుని ఒప్పుకోమన్నారు. ఏ బిల్లుకు లేని ఏకాభిప్రాయం మహిళా బిల్లుకే వంకబెట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బిల్లుని బుట్ట దాఖలు చేశారు. నిన్నగాక మొన్న ఆ బిల్లుని ఏదో అట్లా కంటి తొడుపు చర్యగా విముక్తి చేశారు. కానీ అది విముక్తి కాదు, అది కూడా జనాభా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్నది. జనగణన ఆ బిల్లు ఆమోదించిన దాంట్లోనే క్లాజ్ ఉంది, కండిషన్ ఉంది. జనగణన జరిగినాకనే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. మరి ఇన్నేళ్ళు పెండింగ్లో ఉండి జనగణన, కులగణన, ఈ దేశానికి జనగణన అనేది ఒక అద్దం అయితే ఆ అద్దంలో కనపడే ప్రతిబింబం అసమానతల ప్రతిబింబం, ఆర్థిక దోపిడీ, సామాజిక దోపిడీ, అసమానతల వివక్షలకు ప్రతిబింబం కులగణన. ఎవరు కూడా పాలక వర్గాలు ఎవరైనా ఆధిపత్య కుల వర్గ స్వభావం కలిగి ఉంటారు కాబట్టి ఈ దేశంలో కులగణన జరగలేదు. బీజేపీ ప్రకటించింది జనగణన అని, తూచ్ కులగణన లేదు అన్నది. మళ్ళా రాహుల్ గాంధీ వచ్చి కులగణన డిమాండ్ తెస్తే ఇప్పుడు మేము కూడా కులగణన చేస్తామంటున్నారు. ఇవన్నీ నమ్మవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ దేశంలో బీసీలకు జరిగిన అన్యాయం, ఓబీసీలకు జరిగిన అన్యాయం గుర్తుపెట్టుకుంటే, సామాజిక అన్యాయం, అణచివేతను గుర్తుపెట్టుకుంటే ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఇవాళ ఆ చారిత్రక పోరాటం నేపథ్యం ఇవాళ ఒక డిమాండ్గా ఈ మన ముందు పెట్టినటువంటి జాగృతికి, అట్లాగే కవితకి నేను అభినందనలు తెలియజేస్తూ, నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. ఇది ఎజెండా మీదకి తేవడం ఎంత అభినందించవలసిన విషయమో, అదే సమయంలో అసలు ఆ ఎజెండా మీదకి తెచ్చినప్పుడల్లా మాకు అన్యాయం అంటారు, వాళ్ళకు ఒక పదవి ఇస్తే అన్యాయం అయిపోతుందా? ఆ వర్గాలకు న్యాయం కదా. ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం ఈ దేశంలో కారణాలు ఏదైనా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పొందుపరిచారు, మిగతా లేవు. అది రాజ్యాంగ హక్కుగా ఉంటే తప్ప అది ఇచ్చే పరిస్థితి లేదు. మేము మహిళా రిజర్వేషన్లు అప్పుడు కూడా చూసాం. ఓబీసీ మైనారిటీ సవరణ కోసం మండల్ కమిషన్ తర్వాత పార్లమెంటులో జరగవలసిన కృషి, పోరాటం, చర్చ మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడే జరిగింది. చూడండి, 96 తర్వాత, అంటే దాని ముందు మండల్ కమిషన్ తర్వాత పార్లమెంటుని స్తంభింపజేసే స్థితిలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం జరగలేదు. అది ఎప్పుడు చర్చకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకి వచ్చినప్పుడే వచ్చింది. అదొక విషాదం. అంటే ఆ డిమాండ్ లేదని నేను అనను, కానీ ఎక్కడికక్కడ ఒక రాజీ, వాళ్ళకి పదవులు పడేస్తే ఎవరైనా పేర్లు ఎవరికైనా బాధ కలిగించవచ్చు. జాతీయ నాయకులు, పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళకి ఒక పదవి ఇస్తే, ఒక ఎంపీనో ఒక పదవి ఇస్తే ఆ సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. ఎంత అన్యాయం, ఎన్ని ధర్నాలు, ఎన్ని పోరాటాలు జరిగినాయి, కానీ
ఇవాళ ఆ సమస్యని ఎవ్వరొచ్చినా పక్కన పడేసే ధైర్యం, అది బీజేపీనా కాంగ్రెసా మరే పార్టీ అయినా పక్కన పడేసే ధైర్యం ఎక్కడి నుంచి చేశారంటే, ఎవరు ఈ డిమాండ్ను ముందుకు తెచ్చినా అది తమ ప్రయోజనాల కోసమే అనేదిగా మారింది. కాబట్టి ఈ స్థితిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 96లోనే మీ అందరికీ కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 96లో ప్రగతిశీల మహిళా సంఘం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే దేవగౌడ గవర్నమెంట్ ఓబీసీ మైనారిటీ సవరణతో బిల్లు పెట్టాలని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసిన సంఘం మా ప్రగతిశీల మహిళా సంఘం. ఆ రోజు యథాతథం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ చేస్తే మళ్ళీ స్వరాజ్యం